తిరుపతి జిల్లా రేణిగుంట ముగ్గురు ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్, 41 బైకులు స్వాధీనం. ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. రేణిగుంట తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాలు, అలిపిరి పార్కింగ్, కోడూరు పట్టణం ప్రాంతాలలో వాహనాలు మాయమై ఫిర్యాదులు పెరుగుతుండటంతో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వేణుగోపాలపురం క్రాస్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న కలిశెట్టి సుబ్రహ్మణ్యం, గిద్దలూరు సుబ్రహ్మణ్యం, సయ్యద్ అబ్దుల్ కరీంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు వెల్లడించడంతో వారి నుండి 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతుండటంతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాము అన్నారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ ఐడి పార్టీకి చెందిన కానిస్టేబుళ్లు సోమశేఖర్, సూర్యనారాయణ, భాషావళి, మణి ప్రత్యేక టీంగా ఏర్పడి దొంగలను పట్టుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించారు అన్నారు. ఐడి పార్టీ టీంను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, డిఎస్పీ, రేణిగుంట డిఎస్పీ భవ్యశ్రీ, సిఐలు సుబ్బారెడ్డి, సుబ్బారాయుడు పాల్గొన్నారు. శ్రీవారి సేవ నుంచి దూరం అవుతుందంటే మీరు ఏమైనా బాధపడుతున్నారా? ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ ప్రివిలేజ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సామాన్య భక్తుడిగా రావాలా. ఇక్కడుంటే జిల్లా ఎస్పీకి ఇచ్చే ప్రివిలేజ్తో పాటు మాకు కొన్ని టెంపుల్స్లో ఉంటాయి. సో అదొక ప్రివిలేజ్ అనేది కోల్పోతాం కదా. ఇదే మీ వీడ్కోల సభ అనుకోవచ్చా సార్? ఏది ఈ ప్రెస్ మీట్ లాస్ట్ ప్రెస్ మీట్ యాజ్ డిస్టిక్ తిరుపతి డిస్టిక్ ఎస్పీ అనుకోవచ్చు ప్రస్తుతానికి. దేవుడు దయ ఉంటే మళ్ళీ కూడా రావచ్చు కదా. అదే రాకూడదు రూల్ ఏం లేదు కదా. థ్యాంక్ యూ. మేము ఉన్న కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా ప్రజలు మాకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఎక్కడ ఏ సందర్భంలో కూడా ప్రజలు బాగా సహకరించారు. ఎక్కడ కూడా మ్యాసివ్ ప్రొటెస్ట్లు కూడా లేకపోతే మేము చెప్తే వినకపోవడాలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం పబ్లిక్ వల్ల ఎక్కడ కూడా జరగలేదు. మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. సో దానికి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. సో సార్ రిసీవర్స్ని ప్లస్ లేకపోతే వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా పార్ట్స్ కూడా అమ్ముతారు. సో అవన్నీ ఏమైనా డీటెయిల్స్ రావాలి. మళ్ళీ కస్టడీ తీసుకుని అఫీషియల్గా చేస్తాం.